తెలంగాణ రాష్ట్రంలో కేవలం 2 చోట్లనే 7వ రోజు సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. పాలకుర్తి నియోజకవర్గం నుండి పెద్దమడూరు గ్రామం, ఆలేరు నియోజకవర్గం నుండి గుండాల గ్రామంలో 7వ రోజు సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహిస్తారు. సుమారు 50 సంవత్సరాల క్రితం 9 రోజుల సద్దుల బతుకమ్మ పండుగ జరుగుతున్న తరుణంలో భారీ వర్షానికి వేణుగోపాల స్వామి గుడి మునిగిపోయిందని పెద్దమడూరు గ్రామస్తులు తెలిపారు. ఆ మరుసటి ఏడాది కూడా సద్దుల బతుకమ్మ పండుగను జరుపుతుంటే ఇండ్లు కాలిపోయాయని గ్రామస్తులు చెప్తున్నారు. ఇక 9వ రోజు సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకుంటే ఊరుకు అరిష్టం జరుగుతుందని సద్దుల బతుకమ్మ పండుగను 7 రోజులకే చేయాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. అప్పటి నుండి సద్దుల బతుకమ్మ పండుగను 7 రోజులకే చేయడం ప్రారంభించారు. ఇలా 7 రోజుల సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నప్పటికీ నుండి ఊరికి ఎలాంటి అపశకునాలు జరగడం లేదని గ్రామస్తులు తెలిపారు. సద్దులు చాలా ఘనంగా రంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కావున 9 రోజులు పూర్వము 9 రోజులు చేస్తుంటే ఏదైనా విషాదం జరిగింది కాబట్టి అప్పటి నుంచి 9 రోజులు పని చేసుకొని 7వ రోజున సద్దులు చాలా ఘనంగా చేసుకుంటారని తెలియజేస్తున్నాం. 7 రోజుల సద్దుల బతుకమ్మ ఎందుకు చేసుకుంటామంటే వెనకట 50 సంవత్సరాల క్రితము అక్కడ గుడి మునిగిపోయిందట, ఊరు కాలిపోయిందట. అందుకే 9వ రోజు చేస్తే బతుకమ్మ అచ్చి రావడం లేదు. 7 రోజులకు చేసుకుంటే చాలా మంచిగా ఊరు ఉంటుంది అని 7 రోజుల నుండి బతుకమ్మకు 50 సంవత్సరాల నుండి చేస్తుంటాం. మేము ఆడపడుచులందరము 7 రోజుల సద్దుల బతుకమ్మగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అయితే 50 సంవత్సరాల క్రితం మా ఊరి దగ్గర వేణుగోపాల స్వామి గుడి ఉండేది. అయితే ఇక్కడ అప్పట్లోనట వాగు వచ్చి వేణుగోపాల స్వామి గుడి మొత్తం మునిగిపోయింది. అలాగే ఊరు మొత్తం మునిగిపోయింది, కాలిపోయింది. అప్పటి నుండి పెద్దవాళ్ళు అందరూ గ్రహించి 9 రోజుల